ప్రత్యూష. ఈ పేరు వింటేనే అందరికీ గుర్తుకు వచ్చేది ఆమె మరణించిన తీరు. మన పక్కింటి అమ్మాయిలా ఉండే ప్రత్యూష తమిళ, తెలుగు పరిశ్రమల్లో నటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. సినీ జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో ఒక విషవలయం తనను చుట్టుముట్టి అత్యంత కిరాతకంగా ప్రాణాలు వదిలింది. అసలు ప్రత్యూష సినీ జీవితం ఎలా మొదలయ్యింది, తన మరణం వెనుక గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1981 ఆగస్టు 29న తెలంగాణలో ఉన్న భువనగిరిలో జన్మించింది ప్రత్యూష. ప్రత్యూషకి ఒక తమ్ముడు ఉన్నాడు, కృష్ణచంద్ర తమ్ముడి పేరు. ప్రత్యూషని ఇంట్లో వాళ్ళు ముద్దుగా పింకీ అని పిలుచుకునేవారు. ప్రత్యూష నాన్నగారు హైదరాబాద్ సిండికేట్ బ్యాంక్లో పనిచేసేవారు. ప్రత్యూషకి 18 నెలలు ఉన్నప్పుడు ప్రత్యూష అమ్మ సరోజినీదేవి గారు నల్గొండలో టీచర్ ట్రైనింగ్ అయ్యారు. దాని తర్వాత ఆవిడకి మిర్యాలగూడ క్యాంప్ స్కూల్లో స్పెషల్ టీచర్ పోస్ట్ వచ్చింది. ఆవిడ తన 2 పిల్లలను తీసుకొని మిర్యాలగూడ వచ్చేశారు. అప్పుడు ప్రత్యూషకి 3 ఏళ్ళు. ప్రత్యూష నాన్నగారు హైదరాబాద్లో, సరోజినీదేవి గారు 2 పిల్లలతో మిర్యాలగూడలో ఉండడం కష్టమనిపించింది. సరోజినీదేవి గారు హైదరాబాద్లో బొమ్మల రామారాం స్కూల్లోకి బదిలీ అయ్యారు. తార్నాకలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. ప్రత్యూష 4వ తరగతి చదువుతుంది. ప్రత్యూష 7వ తరగతి చదువుతుండగా వాళ్ళ నాన్నగారు మరణించారు. నాన్న మరణాన్ని ప్రత్యూష జీర్ణించుకోలేకపోయింది. ఆ తర్వాత 10వ తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఇంటర్ హిమాయత్ నగర్లోని గౌతమి రెసిడెన్షియల్లో చదివింది. ఇంటర్లో ఉన్నప్పుడే జెమినీ టీవీలో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు జగదేక వీరుడు అతిలోక సుందరి అనే ప్రోగ్రాంని కంటెస్ట్ చేశారు. ప్రత్యూష ఆ ప్రోగ్రాంకి తన 3 ఫోటోలను పంపింది. పంపించిన నెల రోజులకే వాళ్ళ ఇంటి ల్యాండ్లైన్కి కాల్ చేసి, మీ అమ్మాయి జగదేక వీరుడు అతిలోక సుందరి ప్రోగ్రాంకి సెలెక్ట్ అయ్యింది, స్క్రీన్ టెస్ట్కి రమ్మని డేట్ చెప్పారు. ఆమె తల్లి ప్రత్యూషని జెమినీ స్టూడియోకి తీసుకొని వెళ్ళారు. స్క్రీన్ టెస్ట్, మేకప్ టెస్ట్, ఆడిషన్ చేశాక అన్ని టెస్ట్లలోనూ ప్రత్యూష సెలెక్ట్ అయ్యింది. ఈ ప్రోగ్రాంలో మొత్తం 7 అమ్మాయిలు, 7 అబ్బాయిలను సెలెక్ట్ చేశారు. ఆ 7 ఒకరు ప్రత్యూష కాగా మరో 3 యాంకర్ ఉదయ్ భాను, సింగర్ సునీత, మరొకరు హీరోయిన్ లయ. లయ 2nd ప్లేస్లో, ప్రత్యూష 3వ ప్లేస్లో సెలెక్ట్ అయ్యారు. ఈ ప్రోగ్రాం ఉద్దేశం హీరో హీరోయిన్లు కావాలి అంటే సెలెక్ట్ అయిన వారిని సజెస్ట్ చేస్తారు. భట్ల శ్రీరాములు గారు జెమినీ ఆఫీస్లోనే ప్రత్యూషతో పాటు మరో 2కి యాక్టింగ్ నేర్పించేవాళ్ళు. రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ కూడా నేర్చుకుంది ప్రత్యూష. డైరెక్టర్ శంకర్ గారి దర్శకత్వం, మోహన్ బాబు గారు హీరోగా నటించిన మూవీలో ప్రత్యూషకి పని మనిషి ముత్యాలు క్యారెక్టర్లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత రాయుడు సినిమాలో మోహన్ బాబు కూతురు క్యారెక్టర్ చేసింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ప్రత్యూషకి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత రవితేజ నటించిన చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో అచ్యుత్కి చెల్లి క్యారెక్టర్గా నటించింది. దీని తర్వాత సముద్రంలో మళ్ళీ చెల్లి క్యారెక్టరే చేసింది. ఆ తర్వాత మరికొన్ని మూవీస్లో సిస్టర్ క్యారెక్టర్సే వచ్చాయి. కానీ వాళ్ళ అమ్మగారు ఇంకా ప్రత్యూష సిస్టర్ క్యారెక్టర్స్ చేయదు, హీరోయిన్గా అయితేనే చేసిద్ది అని కళాఖండిగా చెప్పేశారు. అప్పటికే తన ఇంటర్ క్లాస్మేట్ సిద్ధార్థతో పీకల్లోతు ప్రేమలో ఉన్న ప్రత్యూష తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. దానికి వాళ్ళ అమ్మగారు సిద్ధార్థతో, చూడు బాబు, నువ్వు అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయాలి అనుకుంటున్నావుగా, వెళ్ళి చేసిరా. ఈలోపు ప్రత్యూష కూడా హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేస్తుంది. 2 సంవత్సరాల తర్వాత నేనే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పింది. కానీ ప్రత్యూషని పెళ్లి చేసుకోవడం సిద్ధార్థ అమ్మగారికి ఇష్టం లేదు. 1 సంవత్సరం తర్వాత చెన్నై నుండి హీరోయిన్ అవకాశం వచ్చింది ప్రత్యూషకి. డైరెక్టర్ భారతీ రాజు గారు చెన్నై చేరుకున్న ప్రత్యూషని షూటింగ్ స్పాట్లోనే ఆడిషన్ చేయించారు. ఆమె యాక్టింగ్ నచ్చి ఆమెతో కొన్ని సీన్లు అక్కడే చేయించారు. మళ్ళీ 3 డేస్లో షూటింగ్ ఉంటుందని చెప్పి హైదరాబాద్ పంపించేశారు. 3 రోజుల తర్వాత కన్యాకుమారి వెళ్ళి షూటింగ్లో పాల్గొన్నారు ప్రత్యూష. ఈ సినిమా తరువాత తమిళంలో వరుస మూవీస్లో బిజీ అయిపోయింది ప్రత్యూష. స్నేహం అంటే ఇదేరా, కలుసుకోవాలని, ఇలా ఎన్నో తెలుగు సినిమాలలో కూడా నటించింది ప్రత్యూష. తన ప్రేమికుడు సిద్ధార్థతో ఎక్కువ సమయం గడపలేకపోయేది ప్రత్యూష.
సిద్ధార్థకి ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోవడం, మరోపక్క ప్రత్యూష తనకంటే ఎక్కువ సమయం హీరోలతో గడుపుతుంది అనే అక్కసు ఏర్పడింది. అప్పుడే ప్రత్యూష కన్నడలో కూడా తనకు అవకాశం వచ్చింది అని చెప్పి సిద్ధార్థతో చెప్పింది. కానీ సిద్ధార్థ దాన్ని భరించలేకపోయాడు. అది 2002 ఫిబ్రవరి 22వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ప్రత్యూష తన మేనమామ కూతురు సిరితో బ్యూటీ పార్లర్కి వెళ్ళి 24న బెంగళూరు ఫ్లైట్ టికెట్స్ కూడా తీసుకుంటానని వాళ్ళ అమ్మగారికి చెప్పి తన స్కూటీ మీద ఇద్దరు బ్యూటీ పార్లర్కి బయలుదేరారు. బ్యూటీ పార్లర్లో ప్రత్యూష ఫేషియల్ చేయించుకుంటుంది. సిరి బయట లాన్లో కూర్చుంది. ఇంతలో అక్కడికి సిద్ధార్థ వచ్చి బయటికి వెళ్దాం వస్తావా అని ప్రత్యూషని అడిగాడు. అప్పుడు ప్రత్యూష సిరితో నువ్వు ఇక్కడే ఉండు, మేము ఒక అరగంట బయటికి వెళ్ళి వస్తాము అంది. ఇద్దరు 5 గంటలకి బయటికి వెళ్ళారు. గంట గడిచినా రాకపోయేసరికి సిరి ప్రత్యూషకి ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు పింకీ, త్వరగా వస్తే ఇంటికి వెళ్దాం అని చెప్పింది. సరే సిరి వస్తున్నా అని చెప్పి ప్రత్యూష ఫోన్ పెట్టేసింది. 6 గంటల సమయంలో ప్రత్యూష అమ్మగారు ప్రత్యూషకి కాల్ చేసి ఎక్కడ ఉన్నావు పింకీ అని అడిగారు. అమ్మ, డైరెక్టర్ తేజ గారు కాల్ చేశారు. జయం సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేశారంట. తేజ గారిని కలిసి వస్తాను. నాతో పాటు సిద్ధు కూడా ఉన్నాడు. నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పింది. 7-7:30 గంటల సమయంలో ఒక అన్నోన్ నెంబర్ నుండి ప్రత్యూష అమ్మగారి సెల్కి కాల్ వెళ్ళింది. మీ అమ్మాయి బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్లో స్ట్రక్చర్పై పడుకోబెట్టి తీసుకొని వెళ్తున్నారు అని చెప్పాడు. కానీ అతని మాటలు ఆమె నమ్మలేదు. ఇప్పుడే మా అమ్మాయి ఆనందంగా మాట్లాడింది. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో అని కోపంగా ఫోన్ పెట్టేసింది. రాత్రి 8 గంటలకు కేర్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. మేడం, మీరు ప్రత్యూష మదరేనా అని అడిగారు. అవును చెప్పండి అని చెప్పింది. కేర్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ పాపని అడ్మిట్ చేశారు. మీరు తొందరగా హాస్పిటల్ రండి అని చెప్పారు. వాళ్ళ అబ్బాయిని తీసుకొని రాత్రి 9:30 గంటలకి కేర్ హాస్పిటల్కి వచ్చారు. రిసెప్షన్లో ప్రత్యూష ఎక్కడ ఉంది అని అడిగారు. పైన ఐసీయూలో ఉంది అని రిసెప్షనిస్ట్ చెప్పింది. ఐసీయూలోని సెక్యూరిటీ ఆమెను లోపలికి వెళ్ళనివ్వలేదు. ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పారు. ప్రత్యూష తల్లి ఎంత బ్రతిమిలాడినా లోపలికి వెళ్ళనివ్వలేదు. ఆమెకు మరో సందేహం వచ్చింది. ప్రత్యూష లోపల ఉంటే మరి సిరి ఏది అని వెంటనే వాళ్ళ అన్నయ్యకి కాల్ చేసి ఏడుస్తూ విషయం చెప్పింది. ఆమె అన్నయ్య వదిన హాస్పిటల్కి వచ్చారు. కానీ సిద్ధార్థ ఉన్న ఐసీయూలో సిద్ధార్థ మనుషులు లోపలికి వెళ్తున్నారు, బయటికి వస్తున్నారు. 2 గంటల తరువాత ఒక డాక్టర్ వచ్చి రండమ్మ మీ అమ్మాయిని చూసుకోండి అని లోపలికి తీసుకుని వెళ్ళారు. 10 అడుగుల దూరం నుండి చూపించారు. ప్రత్యూష ముఖానికి మాస్క్ పెట్టారు. ఏదో ఆపరేషన్ చేసినట్లు బిల్డప్ చేశారు. తెల్లవారుజామున మీ పాపకి డ్రెస్ చేంజ్ చేయాలి, ఇంటికి వెళ్ళి మీ పాపకి డ్రెస్ తీసుకురండి అని చెప్పారు. తను ఇంటికి వెళ్ళి డ్రెస్ తీసుకుని వచ్చి ఇచ్చారు. తర్వాత కొంత సమయం తర్వాత డాక్టర్ వచ్చి ఏమనుకోవద్దు, షీ ఈజ్ నో మోర్ అన్నారంట. పాయిజన్ ఇద్దరూ తాగితే ప్రత్యూష చనిపోయింది. కానీ సిద్ధార్థకి ఏమీ అవ్వలేదు. విషయం ఏమిటంటే ప్రత్యూషని హాస్పిటల్కి తీసుకువచ్చింది కూడా సిద్ధార్థనే. సిద్ధార్థతో ప్రత్యూష గడిపిన ఆ 2 గంటల్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ప్రత్యూష సిరితో వాళ్ళ అమ్మగారితో మాట్లాడిన తరువాత సిద్ధార్థ కార్ని నెక్లెస్ రోడ్ మీదకు పోనిచ్చాడు. మధ్యలో ప్లాన్ ప్రకారం తన ఫ్రెండ్స్ని కార్లో ఎక్కించుకున్నాడు. 1 గంట పెళ్లి గురించి బాగానే మాట్లాడుకొని ఉంటారు. నువ్వు సినిమాలు మానేస్తే మా అమ్మని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఉంటాడు. సినిమాలో నటించే వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు సిద్ధు. నేను నటించడం నీకు ఇష్టమా కాదా అని అడిగింది. నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. నువ్వు ఎవరితోనూ ఇప్పటి వరకు పడుకోలేదని గ్యారంటీ ఏంటి అని రెచ్చగొట్టాడు. ప్రత్యూష సిద్ధార్థ చెంపపై ఒకటి పీకి నీకు ఏమైంది సిద్ధు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంది. ఇంతలో తన ఫ్రెండ్స్ సిద్ధుతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అని చెప్పవచ్చు. ఇది ఒక వర్షన్. రెండవ వర్షన్ ఏమిటంటే అతని ఫ్రెండ్స్ ఆమె ఎవరితోనూ పడుకోకుండానే అవకాశాలు వచ్చాయా, కాబట్టి మాతో కూడా ఆమెను పడుకోబెట్టి హ్యాపీగా అనుభవిద్దాం, నీకు ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకో, కోరుకునే లైఫ్ ఉంటుంది అని తనని మభ్యపెట్టి ఉండవచ్చు. ఇది రెండవ వర్షన్.
ఇక మూడో వర్షన్కి వస్తే ప్రత్యూష సిద్ధార్థని కొట్టినప్పుడు అదే అలుసుగా తీసుకొని సిద్ధార్థ ఫ్రెండ్స్ తనని అత్యాచారం చేసి ఉంటారు. ఈ మూడింట్లో ఏదో ఒకటి జరిగి ఉండవచ్చు. ఆ తర్వాత సిద్ధార్థ కార్ని ఖైరతాబాద్ పోనిచ్చాడు. అక్కడ కూడా ఆమెపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత కేర్ హాస్పిటల్ పక్కనే ఉన్న గెస్ట్ హౌస్కి తీసుకువెళ్లారు. అక్కడ కూడా మూడోసారి ఆమెపై అత్యాచారం చేశారు. ఈ మూడోసారి అత్యాచారంలోనే ఆమె చనిపోయి ఉంటుంది. వెంటనే వాళ్ళు భయంతో వాళ్ళ నాన్నలకి ఫోన్ చేశారు. వీళ్ళల్లో ఇద్దరు అప్పటి టీడీపీ గవర్నమెంట్ మంత్రుల కొడుకులు కాగా మరొకడు కార్పొరేట్ హాస్పిటల్ ఓనర్ కొడుకు. వాళ్ళ నాన్నల సలహాల మేరకు ఆమె గొంతు నిలిపి ఆమె గొంతులో విషం పోశారు. అప్పటికే ఆమె చనిపోయింది. నాటకం పండటానికి సిద్ధార్థ కూడా కొద్దిగా విషం తాగి పక్కనే ఉన్న కేర్ హాస్పిటల్కి తీసుకువచ్చి అడ్మిట్ చేశాడు. తను కూడా అడ్మిట్ అయ్యాడు. అప్పటికే కేర్ హాస్పిటల్కి ఫోన్లు వచ్చేశాయి. అందుకే డాక్టర్లు చనిపోయిన ప్రత్యూషకి ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నాటకం చేశారు. ఆమె అమ్మగారికి లేట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆమె చున్నీపై డ్రెస్పై స్పర్మ్ ఉండడంతో సరోజినీ దేవి గారికి ఒక డ్రెస్ తీసుకురమ్మని డ్రెస్ మార్చాక స్పర్మ్ని మాయం చేశారు. ఒంటి మీద ఉన్న బంగారాన్ని సరోజినీ దేవి గారికి ఇచ్చి ఒక సంతకం తీసుకున్నారు. బాడీని గాంధీ హాస్పిటల్కి పోస్ట్ మార్టంకి పంపించారు. పోస్ట్ మార్టం చేసిన సీనియర్ డాక్టర్ మునిస్వామి గారికి నమ్మలేని నిజాలు తెలిసాయి. ఆమెని బలవంతంగా రేప్ చేశారని తెలిసింది. ఆమె ఒంటిపై స్పర్మ్ మరకలు ఉన్నాయి. ఆమె గొంతుని నిలిపారు. ఎడమ చేతి వేలు ముద్రలు ఉన్నాయని రిపోర్ట్లో రాశారు. ఆ రిపోర్ట్ని పోలీసులకి ఇచ్చారు. కానీ ఆ రిపోర్ట్ని పోలీసులు పట్టించుకోలేదు. ఈ రిపోర్ట్ మీడియాలోకి వెళ్లడంతో అప్పటి వరకు ఆత్మహత్య అని చెప్పే మీడియా హత్య అని చెప్పడం మొదలుపెట్టాయి. మీడియాలో వచ్చిన వార్తలు సరోజినీ దేవి గారికి అనుమానాలు వచ్చాయి. వెంటనే సిద్ధార్థ మీద కేసు వేసింది. మీడియా ప్రెషర్ ఎక్కువగా ఉండడంతో అప్పుడు పోలీసులు సిద్ధార్థని అరెస్ట్ చేశారు. మునిస్వామి ఇచ్చిన రిపోర్ట్ని పట్టించుకోకుండా ఉస్మానియా హాస్పిటల్కి శాంపుల్స్ పంపి తప్పుడు రిపోర్ట్ని రాసి ప్రత్యూషది ఆత్మహత్యగా రాశారు. ప్రత్యూష బాడీపై ఉన్నవి జల్లని కేర్ హాస్పిటల్లో డాక్టర్స్ ఆమె చేత విషం కక్కించే ప్రయత్నంలో గొంతుని పట్టుకున్నారని, మునిస్వామి రిపోర్ట్ తప్పు అని, కేర్ హాస్పిటల్ డాక్టర్ తప్పేమీ లేదని క్లీన్ రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఈ సర్టిఫికెట్ మీద హైకోర్టు సీరియస్ అయ్యి ఫోరెన్సిక్ ల్యాబ్ వారు వాళ్ళ పరిధి దాటి పోలీసులకు కేర్ హాస్పిటల్లోని డాక్టర్స్కి క్లీన్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఇదంతా అప్పటి టీడీపీ గవర్నమెంట్ బలవంతంగా చేయించిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనితో గవర్నమెంట్ చేయించిన రిపోర్ట్లో నిజం లేదని తేలడంతో మునిస్వామి ఉంటే ఎప్పటికైనా ప్రమాదమని ఆయన్ని సస్పెండ్ చేశారు. పోలీసులు సిద్ధార్థ చెప్పిన వాంగ్మూలాన్నే బలపరిచారు. కానీ మిగిలినవి ఏమీ పట్టించుకోలేదు. ఇలా ఒక అమాయకురాలిని చిదిమేసి చంపేశారు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్ ద్వారా మీకు కావలసిన మిస్టరీ వీడియోస్ని తెలియచేయండి.